హీరో సుధీర్ బాబును చూడగానే స్పోర్ట్స్ మెన్ అని ఇట్టే పసిగట్టేయొచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు 4 పదులు దాటింది అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాణించాడు సుధీర్. ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్తో కలిసి డబుల్స్ ఆడేవాడు సుధీర్. నటశేఖర కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సుధీర్కు అనుకోకుండా సినిమాలపై ఆసక్తి కలిగిందని చెప్పొచ్చు. తన భార్య ఇంట్లో ఆమె తండ్రి, అన్నలు, అక్క మంజుల అందరూ నటనలో ప్రవేశమున్నవారే. దాంతో సుధీర్ మనసు కూడా యాక్టింగ్ వైపు సాగింది. తన వదిన మంజుల ఘట్టమనేని నిర్మించిన ఏం మాయ చేసావేతో సుధీర్ తొలిసారి తెరపై కనిపించాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రూపొందిన ఏం మాయ చేసావేలో సమంత తమ్ముడిగా సుధీర్ నటించాడు. ఓ సీన్లో హీరో నాగ చైతన్యతో ఫైట్ కూడా చేస్తాడు. ఆ తరువాత శివ మనసులో శృతి, SMS సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ఈ చిత్రంలోనే ఫైట్స్, డాన్స్లతో ఆకట్టుకున్నాడు. సుధీర్ పూర్తి పేరు పోసాని నాగ సుధీర్ బాబు. 1980 మే 11న విజయవాడలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఆటపాటలంటే ఎంతో ఇష్టం. హీరోగా నటించిన తొలి చిత్రంలోనే చలాకీగా నటించేసి మార్కులు సంపాదించాడు. అతనికి తొలి 2 సినిమాలు నటుడిగా మార్కులైతే సంపాదించి పెట్టాయి. కానీ అతను ఆశించిన విజయం దరిచేరలేదు. సినిమాటోగ్రఫర్ జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి నిర్మించిన ప్రేమ కథా చిత్రం సుధీర్ బాబు ఆశించిన విజయాన్ని అందించింది. తక్కువ పెట్టుబడితో రూపొందిన ప్రేమ కథా చిత్రం మంచి లాభాలను చూసింది. ఇందులో తన మామ కృష్ణ హీరోగా నటించిన పచ్చని కాపురంలోని వెన్నెలైన చీకటైన సాంగ్ రీమిక్స్లో నటించి అలరించాడు సుధీర్. ప్రేమ కథా చిత్రం ఘన విజయం తర్వాత సుధీర్ బాబుకు పలు అవకాశాలు పలకరించాయి. అయితే ఆచితూచి అడుగేస్తూ తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలనే ఎంచుకున్నాడు సుధీర్. ఆడు మగాడ్రా బుజ్జి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే, శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాల్లో సోలో హీరోగా ఆకట్టుకున్న సుధీర్ సమంతకమణి, వీరభోగ వసంతరాయులు, వి చిత్రాల్లో ఇతర హీరోలతోనూ కలిసి నటించి అలరించాడు. వీటిలో నన్ను దోచుకుందువటే చిత్రానికి నిర్మాతగాను వ్యవహరించాడు సుధీర్. మ్యాచో మ్యాన్ లుక్ ఉన్న సుధీర్ బాబుకు హిందీలో భాగి చిత్రంలో విలన్గా నటించే అవకాశం లభించింది. తెలుగులో విజయం సాధించిన వర్షం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. భాగీలో టైగర్కు తగ్గ విలన్ అనిపించుకున్నాడు సుధీర్. తగిన పాత్రలు దొరకాలే కానీ తన సత్తా చాటుకుంటానని పలుమార్లు నిరూపించుకున్నాడు సుధీర్. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేష్ బాబు బావమర్ది అయినా సుధీర్ ఏ రోజున భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించటానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాల్లో క్యామియో రోల్స్లోనూ అలరించాడు సుధీర్. సుధీర్ బాబు అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంలో నటించారు. తన గురువు, మిత్రుడు అయిన పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పాడు సుధీర్. ఆ చిత్రాన్ని ఏకంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాలతో సుధీర్ బాబు ఏ తీరున జనాల్ని మురిపిస్తాడో చూడాలి. హీరో సుధీర్ బాబుకు హిట్ వచ్చి ఎంతకాలమైందంటే చెప్పడం కష్టమే.
2018లో వచ్చిన సమ్మోహనం తర్వాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ దక్కలేదు. ఎలాంటి కథలు ఎంచుకుంటే సక్సెస్ లభిస్తుందో తేల్చుకోలేక శ్రీదేవి సోడా సెంటర్, హంట్, మామా మశ్చింద్ర వంటి విచిత్రమైన సినిమాలను సుధీర్ బాబు చేశాడు. అతని లేటెస్ట్ మూవీ జటాధర కూడా ఇప్పుడు ఆ జాబితాలోకే చేరిపోయింది. అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం సుధీర్ బాబు హిందీలో బాగీ మూవీలో విలన్గా నటించాడు. మళ్ళీ ఇంతకాలానికి తెలుగు, హిందీ భాషల్లో జటాధర మూవీ చేశాడు. ఉత్తరాది నిర్మాతలు తీసిన జటాధరలో కీలక పాత్రలను అక్కడి వారే పోషించారు. దివ్యా కోస్లా, శిల్పా శిరోద్కర్ ఈ మూవీతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తే, సోనాక్షి సిన్హా ఫస్ట్ టైం జటాధరతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మధ్య కాలంలో డివోషనల్ బ్యాక్డ్రాప్ ఉన్న హారర్ థ్రిల్లర్స్ విజయం సాధిస్తుండటంతో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ అలాంటి కథాంశంతోనే జనం ముందుకు వచ్చారు. రెగ్యులర్ ప్యాటర్న్కి కాస్తంత భిన్నంగా లంకె బిందెలు, పిశాచ బంధం అంటూ కొత్తగా ట్రై చేశారు. కానీ ఇవేవి వర్కౌట్ కాకపోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.